హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. మన పద్మాలు అంటే తామర మొక్కలు, ఈ తామర మొక్కలు నారు మొక్కల్ని రెడీ పెట్టాను. చెప్పాను కదా, జూన్ అండ్ జూలైలో నేను సేల్స్ స్టార్ట్ చేస్తానని. ఆ సేల్స్ కోసం ఆల్రెడీ కొన్ని నారు మొక్కలు రెడీ పెట్టాను. ఈరోజు మరికొన్ని నారు మొక్కలు రెడీ చేస్తున్నాను. మన బంగారు తోట లోటస్ గార్డెన్ అయిపోతుంది. చాలా మొక్కలు నాటి ఉంచాను. చూసారు కదా ఎంత బాగా పెద్ద పెద్ద మొగ్గలు ఎంత బాగా పూస్తున్నాయో. మన పాత మొక్కలన్నీ కొన్ని నిద్రావస్థకి వెళ్ళిపోయినాయి. ఇలా ఆకులు కూడా ఎండిపోయినట్లు అయిపోతాయి. వీటన్నిటిని తీసేయాలి. అలాగే మన మొక్కలు కొన్ని అయితే ఇలా చక్కగా పూలు విచ్చటానికి రెడీ ఉన్నాయి. ఓకే, ఇది కర్ణ. ఈ మొగ్గ పేరు కర్ణ. పువ్వు విచ్చినాక చాలా పెద్దగా వస్తుంది. మంచి డార్క్ పింక్ కలర్ ఉంటుంది, రెడ్డిష్ పింక్లో ఉంటుంది. చెప్పాను కదా కొన్ని నారు మొక్కలు రెడీ చేస్తున్నానని. ఆ నారు మొక్కల కోసం ఆల్రెడీ మన దగ్గర ఉన్న మొక్కల్ని తీసాను అనమాట. ఈ వేర్లన్నీ కడిగి తీయాలి. అయితే ఇప్పుడు మీకు ముఖ్యంగా ఈరోజు మరికొన్ని మొక్కలు నారు మొక్కలు రెడీ చేస్తూ చూపిస్తాను. ఓకే, అందరూ అనుకున్నట్లుగా వీటిని మనం పెద్ద పెద్ద సంపుల్లోనూ వాటిలోనూ పెంచక్కర్లేదు. ఈ 100 రూపాయల టబ్లో కూడా పెంచవచ్చు, చిన్న బకెట్లలో కూడా పెట్టచ్చు, అలాగే టబ్ ఇన్ టన్ మెథడ్లో కూడా పెట్టచ్చు. అయితే ఇలా టబ్ ఇన్ టబ్లో పెట్టినవి ఒకసారి 2-3 సార్లు పూసినాయి వరుసగా. కంటిన్యూస్గా పూత అయిపోయినాక అవి నిద్రావస్థలోకి వెళ్ళిపోయినాయి. అవి నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడే మనం వాటిని తీసి రీపాట్ చేయాలి. అలా మనం రీపాట్ చేయకపోతే పై వరుస వేర్లు కుళ్ళినట్లయిపోతాయి, అడుగు వేర్లు హెల్తీగా ఉంటాయి. మళ్ళీ అవి రీజనరేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి. అందుకని అంటే ఇది నా ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే మొక్కలు నిద్రావస్థకి వెళ్తాయో ఒక 15-20 రోజులు గ్యాప్ వస్తుందో అది సరైన టైము మనము వీటిని తీసి రీపాట్ చేసుకోవటానికి. సో ఈరోజు మరికొన్ని నారు మొక్కలు రెడీ చేస్తున్నానని చెప్పాను కదా, ఎలా పెడతానో చూసేద్దరు కానీ. ఓకే, ఇది క్లౌడ్ కవర్ ఆ టైప్. దీన్ని కుండీలో పెట్టి ఆ కుండీని ఇలా నీళ్ళలో పెట్టాను. ఇంతకు పూర్వం నేను పూలు చూపించాను మీకు. మంచి పింక్ కలర్లో ఉండి పూలు చాలా బాగుంటాయి. ఒకసారి పూత మొదలు పెట్టిందంటే రెగ్యులర్గా మొగ్గలు ఉంటూనే ఉంటాయి. చూడండి ఇంత చిన్న పాటు. దీనిని ఇప్పుడు తీసి నేను మళ్ళీ రీపాట్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని నేను అప్రూట్ చేసేస్తున్నాను, అంటే తలకిందులుగా చేసేస్తున్నాను. ఇలా తలకిందులుగా చేసినప్పుడు మనకి అడుగున ఇలా వేర్లు కనిపిస్తాయి. చుట్టలు చుట్టుకొని ఇలా ఉంటాయి అన్నమాట. పెద్ద టబ్బులో పెడితే పెద్దగా ఉంటాయి, ఇందాక మొక్క చూసినట్లు. చిన్న టబ్బులో అయితే చిన్నగా ఉంటాయి. దీన్ని బాగా మట్టి లేకుండా కడిగేసేయాలి. ఇలా మనం కడిగేయాలి. ఇది ఇప్పుడు మన చిన్న కుండీలో తీసింది. చూస్తున్నారు కదా, ఇలా చుట్టలు చుట్టలుగా ఉంటాయి. ఈ రూట్ ముదిరే కొద్దీ లావుగా తయారవుతుంది. ఒక్కొక్క కణుపు ఉండేటట్లుగా మనం కట్ చేసుకొని కొత్త మొక్కలు వస్తాయి. బోలెడన్ని కొత్త మొక్కలు తయారవుతాయి. ఇలా ఈ ఆకులు వస్తున్నాయి కదా, కొత్త ఆకులు వచ్చేటట్లుగా మనం నాటుకోవాలి. నాటుకుంటే కనీసం ఒక కణుపు, అంటే ఈ కణుపుకి 2 వైపులా కూడా వేర్లు ఉండేటట్టు, 2 ఆకులు ఉండేటట్లుగా చూసుకోవాలి. కనీసం ఇంత పీసు కట్ చేయాలి. ఇక్కడి నుంచి వేర్లు వస్తాయి, ఇక్కడి నుంచి వేర్లు వస్తాయి. ఇలా హెల్దీగా ఉన్న రూట్స్ నాటుకున్నప్పుడు మొక్క చాలా తొందరగా పెరుగుతుంది. చాలా ముదురు కొమ్మలు పెడితే అంత బాగా పెరగదు, తొందరగా రూట్ రాట్ వచ్చేసేస్తుంది. లేత కొమ్మలు పెట్టినప్పుడు, అంటే లేత వేర్లు పెట్టినప్పుడు మొక్కలు చాలా హెల్దీగా తయారవుతున్నాయి. చాలా అంటే చాలా హెల్దీగా తయారవుతున్నాయి. తొందరగా పూత కూడా వస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చేస్తాయి.
వీటిని తీసి నాటుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎలా నాటుకోవాలి ఏంటి చూసేద్దాం. మనం ముందుగా ఇలా మట్టి రెడీ చేసి పెట్టుకోవాలి. ఎట్లా అంటే మనం కుండలు తయారు చేయడానికి మెత్తటి మట్టి తయారు చేసుకుంటాం కదా, అలా ఉండాలి. అవసరమైతే జల్లెడ పట్టుకోవచ్చు, లేదా సన్న రాళ్ళు ఉన్నా ఏం కాదు. ఓకే, అయితే దీన్ని ఎలా అంటే లేయర్గా వేసుకోవాలి. ఒక లేయరు ఆవు పేడ, ఒక లేయరు మట్టి, ఇంకొక లేయరు మళ్ళా కొంచెం ఎరువు, ఇలా వేసుకుంటూ లేయర్గా వేసి ఇలా నింపేసుకొని దీన్ని మనం రెడీ పెట్టుకోవాలి. అప్పుడు ఇలా మట్టి గట్టిగా అవుతుంది. ఎప్పుడు కూడా లోటస్ పెట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బెడ్ గట్టిగా ఉండాలి. అందుకనే మన వాళ్ళు నల్లమట్టి అంటారు. నల్లమట్టి అయితే క్లే బెడ్ ఉంటుంది, మొక్క బాగా పెరుగుతుందని. అయితే నల్లమట్టి అక్కర్లేదు, ఇది ఎర్రమట్టి నేను పెట్టింది. ఎర్రమట్టిలో ఎరువు అది కలిపి పెట్టాను. ఇది కూడా ఆల్మోస్ట్ బెడ్ గట్టిగా తయారైంది. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో. ఇలా బెడ్ గట్టిగా తయారు చేసుకొని ఇందులో మనం మొక్క నాటుకొని, దీనికి హోల్ లేకపోతే దీన్నే నీళ్ళతో నింపి పెట్టుకోవచ్చు. ఒక 3 ఇంచ్ వాటర్ ఉంటే సరిపోతుంది. అలా కాదు అనుకున్నప్పుడు మనం ఇలా చిన్న టబ్బులో మొక్క పెట్టి పెద్ద టబ్బులో నీళ్ళు నింపి దాంట్లో దీన్ని దింపేసేయచ్చు. అది ఇది కాకపోతే డైరెక్ట్గా కూడా నాటుకోవచ్చు. ఓకే, చూడండి, వీటి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం కనీసం 2 కణుపులు ఉండేటట్లుగా నాటుకోవాలి. ఈ మధ్య నేను ఆన్లైన్లో తెప్పించాను, నాకు మోసమే జరిగింది. కణుపులు సరిగా లేకుండా ఇచ్చారు. డబ్బులైతే బాగా ఖర్చు పెట్టా, కానీ నాకు మొక్కలు సర్వైవ్ కాలేదు. సో ఇలా కట్ చేసుకోవాలి. కనీసం 2 కణుపులు మినిమం ఉండేటట్లుగా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీటిని ఇప్పుడు నాటుకుందాం. యాక్చువల్గా ఈరోజు నేను నారు మొక్కలే రెడీ చేస్తున్నాను. సో కావలసిన వాళ్ళు సంప్రదించవచ్చు. నేనేమి ఎక్కువ ఛార్జ్ చేయటం లేదు. నేను కొనుక్కున్నప్పుడు నేను ఎంత పే చేశానో అంతే ధరకి నేను అమ్ముతాను. నేను పెట్టిన ఖర్చు నాకు తిరిగి వస్తే చాలు. సో ఇలా ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు పైకి వచ్చేటట్లుగా పెట్టాలి. మరీ లోతుగా పెట్టకూడదు. కొంచెం ఇలా పెట్టేసేసి దీన్ని మనం నింపటమే. చూడండి, అంచులకి పెట్టాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మొక్కల్ని అంచుకు పెట్టుకోవాలి. అప్పుడు ఇది సర్క్యులర్గా పెరుగుతాయి. ఈ కొత్తగా వస్తున్న ఆకులు ఏవైతే ఉన్నాయో ఇవి పైకి ఉండేటట్లుగా పెట్టుకోవాలి. క్లియర్గా తెలుస్తున్నాయి కదా ఆకులు. ఇలా ఒక అరంగుళం లోతు పెడితే చాలు. అరంగుళం లేదా 1 అంగుళం లోతు పెట్టి ఈ ఆకు పైకి కనిపించేటట్లుగా నాటుకోవాలి. ఇవి నారు మొక్కలు. నేను మళ్ళా మన ఫ్రెండ్స్ ఎవరైనా అడిగినప్పుడు తీసి ఇవ్వటానికి వీలుగా కొంచెం పెంచి ఇద్దామనే ఉద్దేశంతో ఇలా నారు మొక్కలు రెడీ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఇతరులు ఫేస్ చేయకూడదనే ప్రధాన ఉద్దేశం. ముందుగా నేను నారు మొక్కలు పెంచి కాస్త పెరిగినాక వీటిని ఇవ్వటానికని ముందుగా నారు మొక్కలు రెడీ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ టబ్లో నేను ఇప్పుడు 4 మొక్కలు పెట్టాను. దీన్ని పెద్ద టబ్లో దింపేసేస్తాను. అంతే, వెరీ సింపుల్. ఇలా చక్కగా దింపేయటమే. ఆల్రెడీ మనం గట్టి మట్టి బెడ్ గట్టిగా ఉంది కదా, చూడండి ఆకులు తేలుతున్నాయి. ఆకులు అంటే లేత చిగుర్లు మనకు కనిపిస్తున్నాయి. ఈ చిగుర్లు 2 రోజులకల్లా చక్కగా పైన ఆకులు వచ్చేసేసి తేలుతాయి అన్నమాట, చక్కగా బతుకుతాయి. సో ఇలా బాగా తయారైన మొక్కల్ని అందజేయాలని నా ఉద్దేశం. నేను మోసపోయినట్లుగా ఎవరు మోసపోకూడదని ప్రధాన ఉద్దేశం. అయితే ఎంతో ఆశగా మనం మొక్కలు కొనుక్కుంటాం కదా, చక్కటి హెల్దీ మొక్కని అందించాలనేది మరొక ఉద్దేశం అన్నమాట. అందుకని ముందుగా నేను నారు మొక్కలు తయారు చేసి ఆ నారు మొక్కల్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. అవైలబిలిటీని బట్టి నేను మీకు అందిస్తాను. ఓకే, ప్రైస్ మీకు ఇష్టమైతే తీసుకుందరు, కానీ వాట్సాప్ చేయండి. ఓకే, ఇది మన వీడియో ఈరోజు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్. సో మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. ఆల్రెడీ చాలా వీడియోలు ఉన్నాయి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందంటే పాత వీడియోలు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.